అయితే పదండి, పదండి. చెప్తాం వీళ్ళ పని ఎక్కడుంటారో. అయ్యో, ఎవరైనా ఆపండి, ఆపండి, ఆగండి. అరే, మీరెందుకు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు? అరే పంతులు గారు, నేనేం చేయను. ఇప్పుడు వీడి కారణంగా నేను కూడా మైలు పడాల్సి వచ్చింది. లాగి పెట్టి ఒక్కడ కొట్టానంటే చస్తావు. వదినా, ఆగో. సార్, వీళ్ళు మా ఇల్లు తగలబెట్టాలని చూస్తున్నారు. స్టేషన్కి తీసుకుపోతండి. వీళ్ళు మా ధర్మాన్ని భ్రష్టు పట్టించారు. దానికి ఏమంటారు? స్టేషన్కి రండి, అక్కడ మాట్లాడుకుందాం. ధర్మం పేరుతో ఇంకొకరింటికి నిప్పు పెట్టడం అనేది నేరం అవుతుంది. రండి, మీరు కూడా రండి. రండి, తీసుకురండి. పదా. ఇంటికి పద, నీ పని చెప్తాను. నడు, పద.
వదినే బాధపడదు. పిల్లల్ని తీసుకుని లోపలికి పదండి. సమయానికి వచ్చి మమ్మల్ని కాపాడావు. లేదంటే మా ఇల్లు కాలిపోయి బూడిదైపోయి ఉండేది. అప్పుడు ఎలా బతుకుండేవాళ్ళమో ఏమో, ఎక్కడుండేవాళ్ళో. ఇల్లు కాలిపోయినా తట్టుకునేవాళ్ళం వదినా. కానీ పిల్లలు చెడిపోతే మాత్రం ఎలా తట్టుకోగలం, ఇదే ఆలోచించండి. ఏంటి? వదినా, 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 ఇప్పుడేమైంది? పిల్లలు ఏం చేశారు వదినా? ఎందుకు వాళ్ళ మీద కోపడుతున్నావు? చదువు గాలి కొదిలేసి ఈ భీమ ఆనందతో కలిసి బజార్లో నాటకాలు ఆడుతూ దుకాణాల్లో సామాన్లు అమ్ముతున్నాడు. ఇంకా ఈ బాల మేళాలు వాయిస్తున్నాడు. అయ్యో దేవుడా! చూసావా వదినా, మన పిల్లలు ఎంత గొప్ప వాళ్ళయ్యారో. ఇవాటి నుంచి చదువు గిదువు ఏమొద్దు. మీరందరూ మీకు ఇష్టమైన పనులేవో వెతుకున్నారుగా, అవే చేసుకోండి. ఇప్పుడు మీ నాన్న వస్తారుగా, అప్పుడు ఆయనతో చెప్పి స్కూల్లో నుంచి మీ పేర్లు తీయిస్తాను. మీరేం బాధపడొద్దు. వద్దమ్మా, అలా చేయొద్దు. మేము స్కూల్కి వెళ్తాము. ఏం చేస్తారా స్కూల్కి వెళ్ళి? ఏం చేస్తారు? మీ అమ్మా నాన్నలు ఇద్దరిని మోసం చేస్తుంటారా? ఇంకా మీరిద్దరు ఇక్కడ ఇంట్లో ఉండి మేము అనుకుంటాము మా పిల్లలు బాగా చదువుకొని గొప్ప వాళ్ళు అవుతారని. మీ నాన్న ఒక్క అన్న కోసం 5 మైళ్ళు నడుచుకుంటూ వెళ్లారు. కానీ అసలు మీకు సిగ్గు లేదు ఉందా అంట. ఎరా నీకు సిగ్గుందా? చూడు భీమా, రేపు మా కళ్ళలు ఎలాగో మంట కలిసిపోతాయి. అందుకని రేపటి నుంచి నువ్వు స్కూల్కి వెళ్ళకపోవడమే మంచిది అంటాను. అప్పుడు మేము అసలు కళలు కలడమే మానేస్తాం. అసలు మేము అనుకున్నది ఒకటైతే మరొకటి జరుగుతుంది. వద్దమ్మా, అలా మాట్లాడొద్దు. బాబు భీమ్, నువ్వెప్పుడు చదువు మీద దృష్టి పెడతావు కదా, అలాంటప్పుడు నువ్వు ఆ పని చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? చూడండి, మీరు ముగ్గురు ఇప్పటిదాకా స్కూల్ ఫీజు కట్టలేదు. ఈ రోజే ఆఖరి రోజు ఫీజు కట్టడానికి. కూలి పనికి వెళ్ళేవాడిని కదా, నేను అది మానేశాను. మళ్ళీ నాకు పని లేకుండా పోయింది. మీ సామాన్లు అమ్మి పెడతాము. మరి మీరు మాకు డబ్బులేమైనా ఇస్తారా? ఇస్తాను. బాబాయ్ గారు ఇంటికి వెళ్తున్నారు. ఇంటికి వెళ్తే ఏమవుతుంది? ఆయన భార్య కనిపిస్తుంది. అప్పుడు ఆమె దిగులుగా ఇలా కూర్చొని ఉంటుంది. రండి రండి, ఇక్కడ గాజులు కొనండి. ఇవి తీసుకెళ్తే వాడిపోయిన మీ భార్య ముఖం వికసిస్తుంది. మీ బాబాయ్ నిన్ను అడుగుతున్నాడు. ఎందుకు అలా చేశావు? ఎందుకు అలా చేశావు భీమా? అమ్మా, స్కూల్ ఫీజు కట్టడానికి డబ్బులు లేవు కదా, పైగా ఇంట్లో పరిస్థితులు కూడా బాగోలేవు కదా. అందుకే డబ్బు సంపాదించాలనుకున్నాను.
భీమాతో చెప్పాడమ్మా ఈ విషయం గురించి మీతో చెప్పొద్దని. మీ అమ్మా నాన్న ఇంకా బతికే ఉన్నారు. మేము ఇంకా చావలేదు మీరు డబ్బులు సంపాదించడానికి. అమ్మా, స్కూల్ నుంచి నా పేరు తీయించొద్దు. నేను స్కూల్కి వెళ్తాను. నేను చదువుకుంటానమ్మా. అమ్మా, నన్ను క్షమించమ్మా. అమ్మా, నన్ను క్షమించమ్మా. చాలే గుంజిళ్ళు తీయడం. నువ్వు నీ వయసుకు మించి ఎందుకు ఆలోచిస్తున్నావు భీమా? చూడు, మేము నీ తల్లిదండ్రులం. నువ్వు మాకు తల్లిదండ్రులా ప్రవర్తించొద్దు. అమ్మా, ఈ డబ్బులు మేము ఎంతో కష్టపడి సంపాదించాము. కష్టపడి సంపాదించిన డబ్బుని అలా పారేయకమ్మా. తీసుకో అమ్మా. భీమా, నువ్వు కేవలం అంటే కేవలం చదువు మీదే దృష్టి పెట్టాలి. జాగ్రత్తగా విను. నేను మీ నాన్న మా తలలైన తాకట్టు పెట్టుకుంటాం గాని ఏ కారణంగా నీ చదువుకు ఆటంకం కలగనివ్వం. ఇక ఇది ఈ ఫీజు ఒక లెక్క ఏంటి? ఎంతైనా సరే మేం కడతాము, సరేనా? ఈ బాలన్నయ్య మూలంగా మేము కూడా దొరికిపోయాం. ఇప్పుడు అమ్మ మా గురించి నాన్నకు చెప్పిద్ది. ఇక నాన్న మమ్మల్ని చితక్ కొడతాడు. అది తప్పదు. అన్నయ్య, అసలు నీకేమైనా అర్థమవుతుందా లేదా? వద్దని చెప్పాను. ఆ డప్పు మెల్లం పిచ్చిలో పడొద్దని. ఇప్పుడు చూడు, మనందరి పని అయింది. నీ పని ఏదో నువ్వు చూసుకో. నాకేం చేయాలనిపిస్తే నేను అదే చేస్తాను. నాన్న వద్దని చెప్పాడు కదా. అయినా నువ్వు డుండుమ్మని వాయిస్తావా? వాయిస్తానో వాయించాను అదంతా నీకు అనవసరం. చూడు, నా విషయంలోకి రాకు, లేదంటే నీకు ఒక్కటిస్తాను. కొడతావు నన్ను? కొడతావా? కొడతాను. నా తప్ప? నాదా? నా తప్ప ఇది. అమ్మా, అత్తయ్య, ఏమైంది? వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు. ఆనంద్, బాలా, ఒకరినొకరు వదలండి. ఏమైంది మీకు? ఆనంద్,
బాలా 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 ఆనంద్ వదలండ్రా. అమ్మ వీడికి బుద్ధి చెప్పు. బుద్ధి చెప్పాల్సింది బ్యాండ్ మేళం వాయించాడు. నీకన్నా పెద్దవాడితో ఇలాగేనా మాట్లాడేది? వాడు నాతో అలానే వాడు మాట్లాడుతున్నాడు. నాతో ఎలా మాట్లాడు? నోర్మోయ్, నువ్వందరికంటే పెద్దవాడివి. ఆ? నీకు బుద్ధుందా? తమ్ముడితోటే ఇలా దెబ్బలాడతావా? అరే, నువ్వు వీడికి నచ్చ చెప్పాల్సింది పోయి నువ్వే వీడితో దెబ్బలాడతావా? నువ్వు చూపించిన దారిలోనే కదరా వీడు నడుస్తాడు. ఎప్పుడు నాదే తప్పంటావు, ఎప్పుడు నన్ను ఎదురు తిడుతుంటావు. మాట్లాడొద్దు. అసలు వాళ్ళిద్దరిని ఎప్పుడు ఏమి అనవు. నోర్మోయ్, ఎప్పుడు చూద్దాం నన్ను తిడుతుంటావు. నేను వెళ్ళిపోతున్నాను. బాలా బాలా ఆగు. అనయ్య బాలా పోతే పోరా, ఎక్కడికి పోతావు పో. ఇప్పుడు నువ్విక్కడుండవు. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే అప్పుడు నీకు తెలుస్తుంది. నీ కారణంగా మన జాతి మనుషుల మధ్య మనకున్న పరువు మొత్తం పోయింది. మీ నాన్నకి ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ ఎంతో గౌరవిస్తారు. కానీ ఈ రోజు ఆయన పోలీసులు పట్టుకుని స్టేషన్కి తీసుకెళ్లారు. అది కూడా ఆనాకారి మనుషుల కారణంగా. నేను వెళ్ళను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. నేను ఇక్కడే ఉంటాను, నేను ఇక్కడే చదువుకుంటాను. ఇక నువ్వు ఇప్పుడు ఏం చెప్పినా నేను విన్ను. లాయర్ వెళ్ళాడు స్టేషన్ కి. పూచీకత్తు తీసుకుని నాన్న వస్తాడిప్పుడు. వచ్చి నిన్ను తీసుకెళ్తాడు. అయితే నేను అక్కడే ఉండిపోతాను, ఎప్పుడు తిరిగి రాను. రావద్దు కూడా. నీలాంటి కొడుకు ఉండటం కన్నా మాకసలు పిల్లలు లేకపోవడమే మంచిది. తీసుకెళ్ళండి విన్ని, అక్కడే దారికొస్తాడు. నడు. బాలా అన్నయ్య, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? సరే, మేమందరం చేసిన తప్పే. మా వల్ల నువ్వు తిట్లు తిన్నావు. జరిగిన విషయాలన్నింటినీ మర్చిపో. బాలా అన్నయ్య, బాలా అన్నయ్య.